హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే ఈరోజు మనం బృందావనం పార్ట్ 20లోకి వెళ్తున్నాము. ఈరోజు మనము కథలోకి వెళ్ళే ముందు నిన్నేం జరిగిందో ఒక 2 వాక్యాల్లో చెప్పేసుకుందాము. అనంతని విసిగిస్తున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అతన్ని అడుగుతుంది విశాల. భాను వాళ్ళింటికి చిన్నిని చూసేందుకు ఆమెతో పాటు సాయంగా వెళ్తుంది రాధిక. తను చేసిన తప్పుకి క్షమించమని రాధికని వేడుకుంటాడు శశాంక్. ఇంటిని అమ్మేద్దామంటున్న మోహన్ రావు ఆలోచనలతో విభేదిస్తుంది రాధిక. అలా విభేదిస్తున్నప్పుడే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేనేం చేసినా కానీ మంచే చేస్తానని నీకు తెలుసు కదమ్మా, నేను ఆలోచించే చేస్తానని నీకు తెలుసు కదా, అలా ఆలోచించి నేనేం మంచి చేస్తున్నాననేది నీకు ముందు ముందు తెలుస్తుంది అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరిని చూసి ఎంతైనా మీ ఇద్దరి తండ్రి కూతుళ్ళు ఒకటే అని అంటూ నిష్ఠూరంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మోహన్ రావు గారు మాట్లాడుతూ, మీ అమ్మకి ఈ ఇంటితో సెంటిమెంటల్ అటాచ్మెంట్ లేదు రాది, అందుకే అలా మాట్లాడింది. నిజం చెప్పాలంటే నువ్వు బాధపడి కోపంగా అడిగావు. నేను కరెక్టే అనుకొని ఆలోచించి చేసిన లోపలే బాధపడుతున్నాను నిట్టూరుస్తూ అన్నాడు మోహన్ రావు. మీనాక్షి లోపలికి వెళ్ళిందని నిర్ధారించుకొని తొంగి చూసి మెల్లగా మొదలుపెట్టింది రాధిక. నానా, నేను వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాను. దానికి కారణం ఎలా వివరించాలా అని ఆలోచిస్తూ నేల చూపులు చూస్తూ అంది. అనంత్కి పూర్ణిమకి బ్రేకప్ అయిందట రాది. దాంతో మీ మామయ్య బాగా దిగులు పడ్డారట. ఈ టైంలో నువ్వెందుకు అక్కడికి వెళ్ళటం అని అడిగారు. అందుకే వెళ్ళాలనుకుంటున్నాను, అత్తయ్యకి తోడుగా ఉండాలని అభ్యర్థిస్తున్నట్టు మొహం పెట్టి అడిగింది. మోహన్ రావు ఒక క్షణం ఆలోచించాడు. సరే అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఇల్లు అమ్మబోతున్నామన్న సంగతి చెప్పి మీ అత్తయ్యని ఇంకా దిగులు పెట్టకూడదు. సమయం చూసుకొని నేనే చెప్తాను, సరేనా అని అన్నాడు. అలాగే అని అంటూ బుద్ధిగా తల ఊపింది రాధిక. వంటగదిలో పొయ్యి మీద సాంబారు పొంగుతూ ఉంది. పక్కనే కింద కూర్చొని కూరలు తరుగుతూ ఉంది గౌరీ. పోపు వేయడానికి విశాల మూకుడు పెట్టబోతుండగానే అమ్మా అని గుమ్మంలో నుంచి పిలుపు వినిపించింది. తల తిప్పి చూస్తే ఎదురుగా అనంత నిలబడి కనిపించాడు. 9 గంటలైనా ఇంకా నైట్ ప్యాంట్లోనే ఉన్నాడు అతను. నిద్రలేక అలసిపోయినట్టుగా వాడిపోయి ఉంది అతని మొహం. అమ్మా, ఒకసారి నీతో మాట్లాడాలి, ఇటొస్తావా అని విశాలని అడిగాడు. గౌరీ పొయ్యి మీద వాటి సంగతి నువ్వు చూసుకో అని చెప్పి కొడుకు వెనుకాలి కదిలింది విశాల. కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు ఎటువైపు దారితీస్తున్నాయో అర్థం కాకుండా ఉంది ఆమెకు. అనంత తల్లిని తన గదిలోకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి పక్కనే ఉన్న స్టూల్ దగ్గరికి లాక్కొని దాని మీద కూర్చున్నాడు. 2 చేతుల్ని విశాల కూర్చున్న కుర్చీ మీద ఆనించి నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టాడు. అమ్మా, పూర్ణిమ కానీ వాళ్ళ అమ్మగారు కానీ ముందుగా ఒప్పుకున్న ప్రకారం హోటల్ ఫ్రాంచైజ్ డెవలప్మెంట్లో డబ్బులు పెట్టడానికి ఇష్టపడటం లేదు. రాత్రే వసుమతి గారి సెక్రటరీ నాకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు సొంతంగా ఒక హాస్పిటల్ కట్టించే పనిలో ఉన్నారట అని చెప్పాడు. విశాల నిట్టూర్చింది. ఇందులో విచిత్రం ఏముంది అనంత్? నీకు నేను చెబితే కష్టంగా ఉంటుంది కానీ రాజారావు గారైనా నిన్ను చూసి అల్లుణ్ణి చేసుకోవాలని ఆశపడి పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలని ఆశించడం తప్పే కదా అనేసి అంది. ఏమో అమ్మా, రాజారావు అంకుల్ గురించి నేను ఎప్పటికీ అలా అనుకోను బాధపడుతున్నట్టుగా అన్నాడు. విశాల మాట్లాడలేదు. అయినా ఇప్పుడు చర్చ వాళ్ళ గురించి కాదు, మన గురించి అంటూ అనంత్ తల్లి మొహంలోకి చూస్తూ అన్నాడు. అనుకోకుండా మంచి అవకాశం వచ్చింది. డీల్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసే సమయానికి అంకుల్ పోయారు. ఈ అవకాశాన్ని వదులుకోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. కాకపోతే మన ఫైనాన్షియల్ స్టేటస్కి రాజారావు అంకుల్ సపోర్ట్ లేకుండా నేనొక్కడినే అడుగు ముందుకు వేయటం అంటే రిస్క్. అప్పటికి మన వసుమతి గారికి దీన్ని కేవలం బిజినెస్ డీల్గా మాత్రమే చూడమని రిక్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళెందుకో ఇష్టపడడం లేదు. బిజినెస్లో ఎప్పటికప్పుడు ముందడుగు వేయకపోతే నిలబడిపోతామమ్మా. ఎక్కడ వాళ్ళం అక్కడే. ఇంకో 4 ఏళ్లకు పూర్తిగా వెనుకబడిపోతాం. అప్పుడు పరిస్థితులు ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు. బహుశా మనం ఇదివరకు చూసిన సైకిల్లోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు అని అన్నాడు.
అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. నాకు ఈ వ్యాపారంలో మంచి అనుభవం, కాంటాక్ట్స్ వచ్చాయి. ఈసారి రిస్క్ చేసి ఈ డీల్ సైన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు గట్టి నమ్మకం ఉంది. ఐ కెన్ మేక్ ఇట్ స్థిరంగా అన్నాడు. విశాల ఒక క్షణం ఆలోచించింది. రిస్క్ అంటే ఎంతవరకు ఉండొచ్చు అని అడిగింది తల్లి. వస్తే ఇంతకు 10 రెట్లు, పోతే మనం నలుగురం ఒకరికొకరం. ఏమంటావ్ అంటూ తల్లి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. నాకేం అభ్యంతరం లేదు. నువ్వు మనం రోడ్డు మీద నిలబడే పరిస్థితి తేవని నాకు నమ్మకం ఉంది. క్షణం ఆలోచించకుండా చెప్పింది విశాల. అనంత తల్లి అంత సులభంగా ఒప్పుకుంటుందని ఊహించలేదు. నాన్న ఏమంటారో అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఏమంటారు? నేను మాట్లాడతాను. ఎన్నాళ్ళని ఇలాగ ప్రతిదానికి కృంగిపోతూ భయపడుతూ బ్రతకాలి? నీ సమర్థతని బట్టి నువ్వు ఎదగాలనుకుంటున్నావు. ఈ ఆస్తి కూడా నువ్వు నిలబెట్టినదే. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడాలనుకోవడంలో తప్పేమిటి? స్థిరంగా నిశ్చయించుకున్నట్టు పదునుగా వచ్చాయా మాటలు. అమ్మా ప్లీజ్ బాధపడుతున్నట్టుగా వారించాడు అనంత్. ఇందులో నీది నాది అని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వలా మాట్లాడకు. మన కుటుంబం కోసమే చేస్తున్నాను ఇదంతా. నీకు నా నిర్ణయం ఇష్టమా కాదా అనేది చెప్పు చాలు అని అన్నాడు. విశాల చిన్నగా నవ్వి అనంత్ తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది. నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. కాకపోతే ఈ నిర్ణయంలో కొంచెం నా అహం కూడా ఉంది. నిన్నొక శిష్యుడిగా అభిమానించిన రాజారావు గారి సాయం చేయటం వరకు సబబే. కానీ ఒక అవకాశం కోసం నువ్వు ఆయన కుటుంబ సభ్యుల దగ్గర చేతులు కట్టుకొని నిలబడటం నాకు నచ్చలేదురా. నువ్వు తక్కువ అని వాళ్ళు ఎత్తి చూపించే పరిస్థితిని నేను తట్టుకోలేనురా. ఎందుకంటే నీకున్న శక్తి సామర్థ్యాలకి నువ్వు ఇంకా మంచి స్థానంలో ఉండగలవు. ఫ్యామిలీ మెంబర్స్గా మేము చేతనైనంత సపోర్ట్ ఇవ్వకపోతే ఎలా? నేను ఈ విషయం బాగా ఆలోచించే చెప్తున్నాను. మీ నాన్నకి నచ్చచెప్పే పూచీ నాది. మా భయాలకి ఆశలకి నిన్ను కట్టేయటం కరెక్ట్ కాదు. ఈ మాటే నాన్నకి చెప్పి ఒప్పిస్తాను అని అన్నది. అనంత్ తల్లి మాటలకి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు ఏ విషయం పట్టించుకున్నట్టు ఉండే తల్లి ఇంత లోతుగా మాట్లాడటం అతనికి విచిత్రంగా ఉంది. ఈ విశాల భావాలన్నిటికీ మూలం తల్లి ప్రేమ అని అర్థమయ్యేటట్టుగా నెమ్మదిగా అతని భుజం తట్టి లేచింది విశాల. నెక్స్ట్, హలో అత్త. చేతిలోని బ్యాగ్ని విసిరేసి సుడిగాలిలో వచ్చి నవ్వుతూ విశాలని కావలించుకుంది రాధిక. అనుకోని సర్ప్రైజ్కి నివ్వెరపోయింది విశాల. చెప్పా పెట్టకుండా వచ్చావేమిటే? ముందుగా చెబితే అనంత్ని స్టేషన్కి పంపించేదాన్ని కదా అని కళ్ళ నిండుగా మేనకోడల్ని చూసుకొని ప్రేమగా బుగ్గలు నిమురుతూ అంది. మిమ్మల్ని హఠాత్తుగా ఆశ్చర్యపరిచేయాలనే వచ్చాను అని మాట్లాడుతూ సుధాకర్ గదిలోకి తొంగి చూసింది. మామయ్య లేరు. హోటల్లో చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది. అది చూసుకోవడానికి వెళ్ళారు అని చెప్పింది. అనంత కూడా వెళ్ళిపోయాడా అని అడిగింది. వంటింట్లోకి కాఫీ పెట్టడం కోసం వెళ్తే చెప్పింది విశాల. అవునా, ఎప్పుడొస్తాడు అనేసి అడిగింది. ఇవాళ వెళ్ళడమే ఆలస్యంగా వెళ్ళాడు. సాయంత్రం ఒక్కసారి త్వైకండో క్లాసులు చూసుకుని ఇంటికి చేరేది. వంటింట్లో నుంచే చెప్పింది. రాధికకి ఎక్కడలేని నీరసం ఆవరించింది. అప్రయత్నంగా కళ్ళు గోడ గడియారం వైపు తిరిగాయి. రాత్రి 8 గంటల కంటే అమ్మో 10 గంటల పైనే ఎదురు చూడాలి కాబోలు అనుకుంటూ సోఫాలో వాలిపోయింది. అమ్మాయి గోరు సందమామలా ఉండే ఊరు. హాస్టల్ తిండికి బాగా సిక్కిపోయినట్టున్నారు అంటూ గౌరీ వచ్చి పలకరించింది. రాధిక బ్యాగ్ని పైన గదిలో సర్దటానికి తీసుకెళ్ళింది. ఎందుకే వస్తూనే అనంత గురించి అడుగుతున్నావు? కాఫీ కప్పు అందించి పక్కనే కూర్చుంటూ అడిగింది విశాల. మేనత్త అనుకోకుండా అడిగేసరికి పట్టుపడ్డ దొంగలా అయిపోయింది రాధిక పరిస్థితి. అంటే ఇవాళ అనంత పుట్టినరోజు కదా అందుకని ఎర్రబడిపోతున్న మొహంలో భావాలు బయటపడకుండా జాగ్రత్త పడుతూ అంది. అయ్యరామ్మా మర్చిపోయాను అంటూ విశాల చేత్తో నుదురు మీద కొట్టుకుంది. నేనేవేవో ఆలోచిస్తూ పూర్తిగా మర్చిపోయాను. వాడు తల మునకలుగా ఉన్నాడు. కనీసం పాయాసమన్నా చేసుండాల్సింది అంది నొచ్చుకుంటూ. పర్లేదులే అత్త, అనంత రాగానే కేక్ కట్ చేయిచ్చేద్దాం అంది హుషారుగా. విశాల నవ్వింది. వాడికి ఇలాంటివన్నీ నచ్చవే. వాడు కేక్ కట్ చేస్తాడని నేను అనుకోను. అయినా కేక్ కోసం ఆశపడటానికి వాడేమైనా చిన్నపిల్లాడా అని అంది. విశాల అన్న చివరి వాక్యం వింటూనే రాధికకి చప్పున ఒక ఐడియా వచ్చింది. అయితే ఈరోజు ఖచ్చితంగా అనంత చేత కేక్ తినిపిస్తాను చూడు అంది నవ్వుతూ. ఇంకా నెక్స్ట్
త్వైకొండో క్లాస్లో తెల్లటి యూనిఫామ్, నడుము చుట్టూ కట్టిన నల్లటి బెల్టుతో నిలబడి ఉన్నాడు అనంత్. కొనదేలి ఉన్న దవడ ఎముకలు, నిటారుగా ఎత్తిన తల, చురుకైన చూపులు అతనిలో ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తున్నాయి. అతని పక్కనే స్వప్న కూడా నిలబడి ఉంది. కొద్దిపాటి రాగి రంగులో ఉన్న ఆమె జుట్టు పోనీటైల్ వేయటంతో పట్టుకుచ్చులాగా వేలాడుతూ ఉంది. క్లాస్ అయిపోతుందన్న గుర్తుగా మాస్టర్ల ముందు పిల్లలు బెల్టుల వారీగా వరుసలో నిలబడి ఉన్నారు. కంసా మీద అంటూ అనంత్, స్వప్న ముందుకు వంగి అభివాదం చేస్తూనే పిల్లలు దాన్ని అనుకరించారు. క్లాస్ డిస్పార్ట్ అంటుండగానే ఎదురుగా ఉన్న గ్లాస్ డోర్ సడన్గా తెరుచుకుంది. చలిగాలికి భుజాల మీద నుంచి రివ్వున ఎగిరిపోతున్న దుపట్టా, తెల్లని నుదుటి మీద అందంగా పరుచుకున్న ముంగురులు, ఎర్రని పెదవుల మీద చక్కటి చిరునవ్వుతో ఆకుపచ్చ రంగు చుడీదార్లు వనకన్యలా లోపలికి వచ్చింది రాధిక. ఒక చేతిలో క్యారీ బ్యాగ్, ఇంకో చేతిలో కేక్ బాక్స్. వదిలితే ఆకాశ మార్గంలోకి దూసుకు వెళ్ళడానికి రెడీగా ఉన్న హీలియం బెలూన్ల గుత్తిని కష్టం మీద బ్యాలెన్స్ చేస్తూ లోపలికి అడుగుపెట్టింది. తెలుపు రంగు తప్ప ఇంకే రంగు ఎక్కువగా కనబడని ఆ శిక్షణాలయంలో ఒక్కసారిగా రంగుల జడివాన కురిసినట్టయింది ఆమె రాకతో. అనంత్ ఆమెను చూస్తూనే సంభ్రమంతో మాట ఆపేశాడు. హఠాత్తుగా ఆమె రావటం ఒక ఆశ్చర్యం. అయితే ఇంద్రధనుసు మీద నుంచి నడిచి వచ్చిన దేవకన్యలా తనని వెతుక్కుంటూ రావడం ఇంకో అద్భుతం. ఇలాంటి భావాలన్నీ అనంత్ కళ్ళల్లో చదవగలిగింది రాధిక. కేక్ బాక్స్ గ్లాస్ టేబుల్ మీద పెట్టి అతని వైపు చూసి చిలిపిగా నవ్వింది. పిల్లలంతా వాళ్ళ పొజిషన్స్ వదిలి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళన్నీ కేక్ బాక్స్ మీదే, రంగురంగుల బెలూన్స్ మీదే అతుక్కుపోయి ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ అంటూ అనంత్ గబగబా పెద్ద పెద్ద అంగలతో క్లాస్ని వదిలి రాధిక నిలబడ్డ చోటికి వచ్చాడు. వాట్ ఏ సర్ప్రైజ్ అంటున్న అతని మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. హ్యాపీ బర్త్డే అనంత్ అని నవ్వుతూ చేతిని ముందుకు చాపింది. అప్రయత్నంగానే ఆమె చేతిని అందుకున్నాడు అతను. త్వరగా కేక్ కట్ చేయాలి అనంత్, మళ్ళీ పిల్లల్ని పిక్ చేసుకోవటానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారు అని తొందర పెడుతూ కేక్ బాక్స్ ఓపెన్ చేయసాగింది. ఏదో లోకంలో నిల్చున్నట్టున్న అనంత్ రాధిక మాటలకి హఠాత్తుగా స్పృహలోకి వచ్చాడు. ఏంటి, కేక్ కట్ చేయాలా? ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు అన్నాడు మొహం చిట్లిస్తూ. అత్తయ్య చెప్పింది నీకు ఇవన్నీ నచ్చవని. నువ్వెంత రూల్స్ రామానుజానివో నాకు కూడా తెలుసులే కానీ ఇంతకీ ఈ కేక్ నీ కోసం తెలియదు, ఈ పిల్లల కోసం తెచ్చాను. చూడు ఎంత ఆశగా చూస్తున్నారో. నీ కళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్న సైనికుల్లా ఉన్నారేమో కానీ నాకు మాత్రం చిన్న పిల్లల్లాగానే కనిపిస్తున్నారు. బల్ల మీద పేపర్ బౌల్స్, స్పూన్స్ సర్దుతూ అంది. రాధిక అరేంజ్మెంట్స్ చూసి పిల్లలందరికీ విషయం అర్థమై విలువిలా వచ్చి బల్ల చుట్టూ మూగారు. అక్కడున్న పిల్లల్లో చిన్న వయసున్న పిల్లవాడి చేత కేక్ కట్ చేయించింది రాధిక. స్వప్న, రిసెప్షనిస్ట్ కూడా అనంత్ని విష్ చేశారు. అనంత్కి సిగ్గుగా, ఇబ్బందిగా అనిపించినా సంతోషంగా కేక్ తింటూ రంగురంగుల బెలూన్లను పట్టుకొని కీరింతలు కొడుతున్న పిల్లల్ని చూసి ఏమీ అనలేకపోయాడు. పిల్లల్ని తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్ళిపోగానే స్వప్న, రిసెప్షనిస్ట్ కూడా వెళ్ళిపోయారు. అక్కడ రాధిక, అనంత్ మాత్రమే మిగిలారు. కిటికీకి ఉన్న గాజు పలకల నుంచి చీకటి చిక్కగా కనిపిస్తూ ఉంది. నదిలో వదిలిన దీపాల్లా ఆ చీకట్లో రోడ్డు మీద వెళ్తున్న వాహనాల లైట్లు ముందుకు సాగిపోతున్నాయి. రాధిక డిస్పోజబుల్ పేపర్ బౌల్స్ అన్నిటినీ తీసి ట్రాష్ కవర్లో వేసే పనిలో ఉంది. థ్యాంక్ యూ రాధి అని ఆమె పక్కకి వచ్చి సాయం చేస్తూ అన్నాడు అనంతను. అతనింత మనస్ఫూర్తిగా అన్నాడు గొంతు వింటేనే అర్థమవుతుంది రాధికకి. కేక్కే థ్యాంక్స్ ఎందుకులే అనంత్ అంది రాధిక నవ్వుతూ. అవును, ఇంత హఠాత్తుగా వైజాగ్ ఎందుకు వచ్చినట్టో అని అన్నాడు. రాధిక చేతిలోని కవర్ని కింద పడేసి సుటీగా అనంత కళ్ళల్లోకి చూసింది. నీకు బాధ, దిగుల్లాంటివి ఉంటాయో ఉండవో నాకు తెలీదు. ఒకవేళ ఉన్నా నువ్వు బయటికి కనపడనీయవని నా అనుమానం. అందుకే నువ్వు మామూలుగా ఎప్పటిలా సంతోషంగా ఉండటం నా కళ్ళతో చూస్తే గాని నేను మనశ్శాంతిగా ఉండలేను. అందుకే వచ్చాను అని అంది రాధిక. అనంత్ రాధిక వైపు విస్మయంగా చూశాడు. అతనింకా ఏదైనా మాట్లాడాలని రాధిక ఎదురు చూసింది. కానీ పద ఇంటికి వెళ్దాం, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ అతను
ఆమెకి అవకాశం ఇవ్వలేదు. లైట్లు ఆపేసి మెయిన్ డోర్ లాక్ చేసి కారులో బయలుదేరారు ఇద్దరు. మనసుని పట్టించేలా అంత సూటిగా అతనితో మాట్లాడిన తర్వాత అతనితో మామూలుగా మసలలేకపోయింది రాధిక. కారులోకి ఎక్కగానే సీటు వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. రైలు ప్రయాణం, షాపింగులతో అలసిపోయిన ఆమె శరీరం నిద్రలోకి జారుకుంది. రాధీ రాధీ అంటూ భుజం మీద అనంత చెయ్యి తగలటంతో నెమ్మదిగా కళ్ళు విప్పింది. నిద్రమత్తులో ఎలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిందో రాధికకి తెలియలేదు. విశాల భోజనం చేయమంటున్నా వద్దని చెప్పి ఒక గ్లాస్ పాలు తాగి పడుకుంది. మరుసటి రోజు ఉదయాన రాధిక నిద్ర లేచేసరికి అనంత్ జాడలేదు. ఫోన్ చేయాలంటే ఏదైనా ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాడేమో అన్న సందేహం. మెసేజ్ పెడితే రిప్లై లేదు. విశాలను అడగాలంటే మొహమాటం. మధ్యాహ్నం 3 గంటలప్పుడు చిన్న బుట్టతో తులసి దళాలు, కనకాంబరాలు తీసుకొని వచ్చింది గౌరీ. వంటగది గుమ్మం తలుపులు తెరిచి గడప దగ్గర గుమ్మరించి దండలు అల్లడం మొదలుపెట్టారు. ఈ పూలదండలు, తులసి మాలలు ఎందుకత్తా అంటూ దారాన్ని చుట్టి తమాషాగా మెలిక వేయటాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది రాధిక. అబ్బాయి గోరి పెళ్లి చెడిపోయినప్పటి నుంచి అమ్మగోరు మంగళారాలు, ఆంజనేయుల స్వామి గుళ్ళో పూజలు చేయిస్తున్నారు గదండి అంది గౌరీ రాగం తీస్తూ. అత్త, నీకు దైవభక్తి ఉందని తెలుసు కానీ ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా? కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగా చూస్తూ అడిగింది. వాడికి నేనే విధంగానూ సాయం చేయలేను. ఏదో నా మనశ్శాంతికి అంతే అంటూ నిట్టూర్చింది విశాల. రాధిక మౌనంగా చేతిలోని దారాన్ని పూలను తీసుకొని వాళ్ళలాగే అల్లడానికి ప్రయత్నించింది. అలా కాదమ్మాయి గోరు, ఇలాగా అంటూ గౌరీ చూపిస్తూ ఉంటే రాధిక ప్రయత్నం చేసింది. ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళిన గుర్తుగా మెయిల్ బాక్స్ చప్పుడైంది. అమ్మగారు, మా అన్న ఈ అడ్రస్కే మా పిల్లదానికి పట్టు పరికిని పోస్ట్ చేస్తానన్నాడు. వచ్చిందేమో చూసొస్తా అంటూ చేతిలో పని వదిలి తూనీగలా వెళ్ళింది గౌరీ. 2 నిమిషాలకి మొహం వేలాడేసుకొని వచ్చి, ఇవాళ రాలేదు, రేపు వస్తుందేమో, ఇదిగోండి మీకేదో కార్డు వచ్చింది, సెంటు వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది అంటూ స్టూల్ మీద పెట్టి పూలు కట్టడానికి చతికిలబడింది. రాధిక కవర్ చేతిలోకి తీసుకొని తెరిచి చూసింది. గౌరీ చెప్పినట్టుగానే ఖరీదైన పెర్ఫ్యూమ్ పరిమళం గుప్పుమంది. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్టకరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు సూన్ అగైన్.